జాగ్రత్తగా విందాం. మరి యోగ్యరీతిగా మనం బలలో పాలు పొందాలి. ఎలాంటి యోగ్యత మనకు అవసరం ఒకసారి గమనిద్దాం. యోగ్యత ఎలా ఉంటుందో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత గొప్ప ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైనా మరి బబులోను దేశములో ఉన్నాడు ఇజ్రాయేలీయుడు. బబులోను దేశములో బందీగా బంధింపబడినటువంటి వాడు, బానిసగా ఉన్నాడు. కానీ చంపుతారే అనే భయం కూడా లేకుండా ఏమంటున్నాడు, అయ్యా నెబుకద్నెజరు, ఈ జవాబునికి చెప్పాలన్నటువంటి బాధ మాకేమీ లేదు. చాలా సింపుల్గా చెప్తున్నాను అన్నాడు. ఏంటి? నువ్వు నిలవబెట్టిన బొమ్మకు కానీ నీకు కానీ మొక్కం, మా దేవునికి మొక్కుతాం. ఎలాంటి ఏమంటారు దాన్ని, ఎబిలిటీ ఏమంటారు తెలుగులో? ఏమంటారా? సామర్థ్యం. ఎలాంటి సామర్థ్యం, ఎబిలిటీ. క్రైస్తవునికి ఉండవలసినటువంటి తీరు చచ్చినా పర్వాలే ఉందే మనకు. లేకుంటే ఎందుకు ఈ బైబిల్ చేతిలో? లేకుంటే ఈ ప్రార్థన ఎందుకు? లేకుంటే ఈ వేషధారణ ఎందుకు? లేనప్పుడు ఈ వ్యభిచారం ఎందుకు? మరి అలా లేకపోతే ఆయన బలలో ఎలా పాలు పొందుతావు? పొందే అర్హత నీకు లేనప్పుడు ఎలా నువ్వు పాపం పెంచుకుంటావు? ఇంకా ఆలోచించుకో. అలాంటి యోగ్యత నీకు ఉండాలి. అందుకని దేవుడు మనకు ఎన్నో విధాలుగా బోధిస్తూ వస్తూ ఉంటాడు. అలాంటి యోగ్యతను మనం పొందాలి. అట్టి యోగ్యతను మనం పొందకపోతే ఏం ప్రయోజనం? మేము ఆ రోజు నీళ్ళల్లో మునిగి తేలినాము, దాని గురించి ఇంకొకడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విశ్వాసి ఏం కోతలకు వస్తారులే. ఆహా, చెప్పేదానికి లే. నువ్వు ఈడ నీళ్లు మునిగినావు ఇన్నే ఉండాలా, వేరే సాటికి నువ్వు పోకూడదు అని సేవకుడు అంటాడు. యేసు ప్రభు యోర్దాను నదిలో మునిగాడు, దేశమంతటా తిరిగాడు, ప్రపంచమంతా తిరిగాడు. ఎంతోమంది యోర్దాను నదిలో మునిగి వస్తుంటారు. మరి ఇక్కడ ఉండడం లేదా సంఘాలలో? ఎంత నీచమైన ఆలోచన మనకు! ఎంత వేషధారి బ్రతికిది! ఇక్కడే ఇంక పోకూడదు అక్కడ. బా
ఏం సత్యవంతుడు? అందుకనే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ వేషధారులతో మాట్లాడేది ఏంటంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలుపెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మేము నీళ్ళల్లో మునిగినాము, ఆ సంఘములో మునిగినాము. మాది ఫలానా సంఘము, మాది ఆ పెద్ద గుడి. బా, ఎంత నీచమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, వేషధారి ఆలోచన, వ్యభిచారపు ఆలోచన. బలిలో పాలు పొందే హక్కు ఉందా నీకు? ఆలోచించుకో. అబ్రహాము సంతానమని, ఓ ఇజ్రాయేలీయుడా, నీవంటే సరిపోదు కదా. దేవుడు అబ్రహాముకు ఈ రాళ్ల ద్వారా పిల్లలు పుట్టించగలడు. నువ్వు అబ్రహాం సంతానమని చెప్పుకుంటే పరలోకం పోతావా? పోలేవు. వాక్యం ఇది, ఆత్మ ఖడ్గం ఇది. వేషధారితనం పనికిరాదు ఇక్కడ. అవునంటే అవును, కాదంటే కాదు. సత్యానికి చోటు. కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించు. వేషధారి వద్దు. అలా ఉంటేనే నీవు ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే అర్హత నీకు. ఆయన వేషధారి కాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన శరీరం పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయనలో కలుషితం లేదు. కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. అలానే జీవితం సరిచేసుకోకుండా పొందితే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. అయోగ్యముగా పాలు పొందినట్లయితే నీ బ్రతుకు ఎలా ఉంటుంది అని దేవుడు వర్ణించాడండి. అది నేను మాటిమాటికి ఎందుకు చెప్పాలా అని చెప్పను, చాలాసార్లు చాలా క్లియర్గా మాట్లాడతాడు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అది సంగతి. నరకానికి వెళ్ళడానికి సిద్ధం. వేషధారితనం దేవునికి వద్దు, వద్దు, వద్దు. ఆ సంఘము, ఈ సంఘము, వాళ్ళ సంఘము, వీళ్ళ సంఘము. ఎంత నీచమైన ఆలోచన! చెయ్యి, బాధలు వేస్తుంది అనుకుంటే. యేసయ్య సంఘం కాదా? యేసయ్యను అనుభవించే సంఘం కాదా? యేసయ్యలో బాప్తిసం పొందలేదా? ఎలా వ్యత్యాసాలు కలిగి జీవిస్తూ ఉన్నావు నువ్వు? నీకు అర్హత ఉందా? యేసయ్యలో వ్యత్యాసం ఉందా? యేసయ్యలో వ్యభిచారం ఉందా? కాబట్టి యేసయ్య మనస్సు నీకు రావాలి ఆయన శరీరంలో పాలు పొందటానికి. అందుకే మొదటి వచనంలో అంటాడు ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పోలి నడుచుకోవాలా? లైక్ క్రైస్ట్. మనిషి అయినా సాధారణ వ్యక్తి, అపోస్తలుడైనటువంటి పౌలు హింసకుడు, దూషకుడు, భయంకరమైనటువంటి రక్తాపరాధం చేసినటువంటి వ్యక్తి.
ప్రభువుని అంగీకరించాడు. మరి నువ్వు అంగీకరించవా? అందుకైనట్టు నన్ను పోలి నడుచుకో. ఎంత సాక్ష్యపు జీవితం ఇది! నీకుందా ఈ ధైర్యం? కాబట్టి నీ జీవితంలో మార్పు రావాలి. ఆ మార్పు నీకు రాకపోతే నీ బ్రతుకు వేస్ట్. ఆ మార్పు నువ్వు అనుభవించకపోతే ఆయన శరీర రక్తాల్లో పాలు పొందలేవు. కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, సచ్చినా పర్వాలే, మాకు ఆయన మా దేవుడు. మేమేం శాశ్వతం కాదు. ఈడ మేము పర్మనెంట్ హోల్డర్స్ ఏం కాం. సస్తే ఆయన కాడికన్నా పోతాం కనీసం, అది చాలు మాకు. నీకు మొక్కితే ఆయన కాడికి ఎట్ట పోతాం? మేము నరకానికి పోతాం. నీలో వేషధారితనం ఉంటే ఆయన దగ్గరికి ఎట్లా పోతావు? నరకానికి వెళ్తావు. వచ్చినాక ఎవడు చూసినాడులే అంటారు కదా కొందరు. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, నమ్మువానికి సమస్తం సాధ్యం, జాగ్రత్త. నువ్వు ప్రభుని నమ్మావా? ఖచ్చితంగా పరలోకం ఉంది, నరకం ఉంది. గనుక ప్రభులో జీవించడానికి మనం సిద్ధపడాలి. అందుకనే వాక్యం ఏమంటుంది? చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏం చేయాలి మరి? ఎలా చేయాలి? ఎలాంటి యోగ్యత మనం సంపాదించుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, ఆయన నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. కాబట్టి దేవుడు మనకు వృద్ధి చేసేవాడై ఉన్నాడు. యోగ్యత మనకు సంపాదించుకోవాలి. అటు యోగ్యతను మనము పొందకపోతే మన జీవితము వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రభువులో మనము కొనసాగు నిమిత్తమై సమానత్వం, దేవుడు మనకు సమానత్వం ఇచ్చాడు. మీరు ఇక మీదట ఏమన్నాడు? వేరుగా నేను పిలిచాను, ఇప్పుడు మీరు నాకేమై ఉన్నారు? నా స్నేహితులు మీరు అన్నాడు. స్నేహితము అంటే ఎట్లుంటుంది? సమానత్వం ఉంటుంది. మనలో ఒక సంఘంలో సమానత్వం లేదు. ఎంత నీచమైన బుద్ధి మనది! సేవకుల్లో సమానత్వం లేదు, విశ్వాసుల్లో సమానత్వం లేదు, పాస్టర్స్లలో సమానత్వం లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది! ఎంత భేదాలు, ఎన్ని భేదాలతో సంఘాలలో నడుస్తున్నారు ఈరోజు. కానుకలు ఇచ్చేవానికి ఒక రకము, కానుక ఇవ్వలేనోనికి ఒక రకము. ఎంత నీచమైన బుద్ధి! వాళ్ళు కానుకిస్తారంటే వాళ్ళ ఇంటికి రోజు పోవచ్చు కుటుంబ ప్రార్థన చేయడానికి. ఎలాంటి బ్రతుకు ఇది! కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమ ప్రతి సత్కార్యము చేయుటకు ఎలా ఉండాలి?
సిద్ధంగా ఉండాలి, సత్కార్యం చేసేదానికి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లోనే చేసేది నేర్చుకోండి. కలిగి ఉంటేనే మేమేం కోటీశ్వరం అవసరం లేదు. అది నా తల్లి నాకు నేర్పించిన విద్య. ఉన్న దాంట్లోనే పంచు, అంతే. చింతలా ఎంటమ్మడు ఏం తీసుకుపోవు నువ్వు. భిక్షగాళ్ళు వస్తారు రాత్రిపూట పల్లెలలో. ఇప్పుడు తగ్గిందేమో. అప్పుడు నేను చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టి కొంచెమని వస్తే మా అమ్మ మామూలుగా అన్నం పెట్టదు, వాళ్ళకు మామూలుగా పెట్టదు. వాళ్ళని ఇంట్లోకి పిలుచుకొని కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తుంది. వండర్ అనిపిస్తుంది నాకైతే. తల్లి నాకు మార్గదర్శి. ఆమె కోరిక, ఆమె ప్రార్థన ఈరోజు నన్ను సేవకుని చేసింది. ఆమె కలెక్టర్ కావాలని నా కొడుకు అని అనుకోలే, నా కొడుకు ఇంజనీర్ కావాలని అనుకోలే. కానీ కుమారుడుగా తల్లిని గౌరవించటం, లోబడటం నేర్చుకోగలిగాడు. కాబట్టి ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందాలి. ఆయన మన కొరకు తన ప్రాణమే ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? ఏమిచ్చావు? కానుక వేయడానికి కూడా 10 రూపాయలు వేస్తే గొప్ప అనుకుంటావు నీ బ్రతుకులో. ఎంత నీచమైన బ్రతుకునేది. ఆయన తన రక్తాన్ని చిందించాడు నీకోసం. ఆయనలో ఎలా పాలు పొందుతావు? ఓయ్ నేనేమనుకుంటున్నావో, రోజు సందాయిస్తాడా సంఘానికి నెల నెల నేను 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 అని వాళ్ళు ఎంతమంది ఈరోజు సంఘాలలో? ఆ రోజు నేను 10,000 ఇచ్చిన ఏమనుకున్నావో, మందిరం కడుతా అంటే బా ఎవనబ్బు సొమ్మిచ్చావు? నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు ఇచ్చావు అంతే. దేవునికే ఇచ్చావు. నువ్వు నాకు ఇచ్చావా? ఎంత? కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనం గమనించాలి, గుర్తు చేసుకోవాలి. గనుక సమృద్ధి అయినటువంటి జీవితం కావాలి మనకు. సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు మన దేవుడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగని కాదు నేను. ఈరోజు ఈ మాటకు సాదృశ్యము కళ్ళ ముందు ఉన్నాయి, కళ్ళ ముందే ఉన్నాయి. ఎవడు దొంగ, ఎవడు దొర? మన దేవుడు దొర. ఆయన సేవకునని చెప్పుకుంటూ మోసం చేసేవాడు దొంగ. ఈరోజు నిజంగా కానుకల కొరకు ప్రయాసపడేవాడు దొంగ. ఇదిగో ఈ విద్య నేను నీకు ఉచితంగా ఇచ్చాను, దీనిని ఉచితంగా ఇవ్వమంటున్నాడు దేవుడు. నువ్వు ఆశిస్తున్నావు. అంత ఇచ్చినారు, ఇంత ఇచ్చినారు, సాక్ష్యాలు పలికిస్తావు. నీ బ్రతికేంటి అసలు? ఆయన పేరుతో గొప్పలు జరుగుతాయి, నువ్వుగా చేసేది ఆయన చేస్తాడయి. కానీ నువ్వెక్కడికి వెళ్తావు రేపు? అది చూసుకో. గనుక ప్రభువులోనూ జీవించాలి, ప్రభునందును జీవించాలి. దేవుడు నీకు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఉచితంగా పంచుకో.
ఎంత ఇస్తావు వడ్డీ అంటే ఎట్లా? మరి నువ్వు ఆయన బిడ్డవేనా? సైతాను బిడ్డవు కదా, గ్రహించుకో. గనుక ప్రభువులో కొనసాగటానికి, ఆయన సమృద్ధిని నీకు ఇవ్వటానికి తన్ను తాను ఏమైనాడు? దరిద్రుడుగా అయ్యాడు. తనదంతా నీకు ఇచ్చేసినాడు. కొంతమంది కనపడాలా, నేను కనపడేటట్టు ఇచ్చే బాగుంటుంది, 10 మంది చూడాలా అనే టైపులో ఇస్తుంటారు. ఎంత నీచమైన పని అది. దేవుడు చూడాలి నీ యోగ్యతను. అట్టి యోగ్యత నీవు సంపాదించుకోవాలి. ప్రభువులో కొనసాగటానికి దేవుడు నీకు శక్తినిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడే చదివాము ఆ మాటను ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనంలో. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటిని అనుగ్రహించడానికి ఈ యోగ్యుడు, సమర్థుడు. నువ్వు పొందలేకపోతున్నావు అంటే ఆయనలో నువ్వు జీవించలేకపోతున్నావు. ఆయనతో నువ్వు కలిసి జీవించలేకపోతున్నావు. ఆయనతో కలిసి జీవించటానికి నీకు శక్తి చాలే. ఏం శక్తి కావాలా? కండలు కావాలనా? ఎముకలు కావాలనా? ఆత్మీయ శక్తి, అభిలాష కావాలి నీకు. ఆత్మీయ అభిలాష కావాలి. అది లేదు. లోకాశ మనకు ఎక్కువ ఉంది. లోకం, వాళ్ళిట్లా, ఇల్లిట్లా, వాళ్ళట్లా, ఇదిట్లా, అదట్లా, నేనెట్లా. కాబట్టి ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందటానికి ఆ శక్తిని నువ్వు ఆశ్రయించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన యొక్క శరీర రక్తాల్లో పాలు పొందే హక్కు నీకు ధారాళంగా దేవుడు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఇదిగో ఈ రొట్టెను మీలో మీరు పంచుకొని తినండి అన్నాడు. మీలో మీరు పంచుకొని తినండి. అందుకే మీ కొరకు పరలోకంలో 12 సింహాసనాలు ఉంటాయి. మీరు నాతో కూడా సింహాసనాల మీద కూర్చుంటారు. ఇశ్రాయేలులకు న్యాయము విచారిస్తారు. ఆలోచించాలి. దేవుడిచ్చే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆధిక్యతను మనం పొందటానికి యోగ్యత వద్దా మనకు? యోగ్యత లేకుండా ఈరోజు చాలామంది ఉన్నారు యోగ్యత లేకుండా పనులు చేసేవాళ్ళు. యోగ్యత లేదు కానీ ఏం కావాలా? పై స్టెప్ కావాలి మాకు. యోగ్యత లేదు. చాలామంది ఉన్నారు. కళ్ళతో నేను చాలామంది చూసా. ఒకరోజు ఏమైందంటే, నేను బ్యాంకుకి వెళ్తే అక్కడ ఒక క్లర్క్ ఓచర్ తీసుకున్నాడు, అటు ఇటు తిరిగినాడు, అక్కడ పోయినాడు, ఇంకొక టేబుల్ తిరుగుతున్నాడు. కనీసం అర్ధగంట అయిపోయింది, 3/4 గంట అయిపోయింది. ఒక్క ఓచరు ఎంట్రీ చేసి ఇవ్వడానికి కాలే అతనితో. నేను పట్టలేక ఇంకా నా చేత కాలే. కనీసం ఆ లెజర్ నా చేతికి ఇచ్చిన నేను చేసేవాడిని. బ్యాంక్ మేనేజర్ కాడికి పోయినా, నమస్తే, రండి విక్టర్ గారు, రండి లోపలికి రండి అన్నాడు. కూర్చున్నా. ఆయన బాగా పరిచయం నాకు. చెప్పండి సార్ అన్నాడు. ఏం లేదు సార్, కనీసము దగ్గర 40-45 మినిట్స్ అవుతా ఉంది ఓచర్ ఇచ్చినాను. ఆ ఓచర్ పట్టుకునే తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. దాన్ని ఎంట్రీ చేసి నాకు ఇవ్వలేకపోతున్నాడు. ఎటు చేయాలా? అదేదో నాకు చెప్తే నేనే చేసేసి ఇచ్చేవాడిని కదా. అబ్బా ఏం చేయాలా? ఏమనుకోవద్దు దయచేసి, క్షమించు. ఇది మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు కాదు, గవర్నమెంటు వాళ్ళకట్ట అలాంటి పదవి ఇచ్చినాడు. మేము కూడా ఏగిస్తున్నాం వంతో అటటోళ్ళతో. ఏం కారణం? ఏందో అంటారు చూడు, ఏమంటారు? ఏం కోట? ఎస్సీ ఎస్టీ కోటాలో వచ్చినాడు వాడు. ఆ కోటాలో ఏం చేయాలా? ఇంకా వానికి రాదు, కానీ ఆ పోస్ట్ ఇచ్చినారు, ఏగిస్తున్నాము. అట్టేటోళ్ళు ఉన్నారు మన దాంట్లో అని అప్పటికప్పుడు ఆయన వచ్చి ఆయనే లెజర్ తీసి ఏంది ఇంతసేపు చేసినావని ఎంట్రీ చేసి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు నేను బయట ఏమనుకోవద్దు.
యోగ్యత లేదు, పదవి కావాలా, యోగ్యత లేదు, జీతం కావాలా, యోగ్యత లేదు, కుర్చీ కావాలా. ఏంటికి బతుకులు? ఆలోచించాలి. కాబట్టి యోగ్యత సంపాదించుకోవాలా, ఆ బలలో పాలు పొందాలంటే. లోకమిచ్చే బాధ్యత కాదు ఇది, లోకమిచ్చే జీతం కాదు ఇది, ఇది పరలోకపు జీతం. మన్నాను తిన్నారు కానీ అందరూ చచ్చిపోయినారు, కానీ ప్రభు శరీర రక్తంలో పాలు పొందితే నీకు చావు లేదంటాడు దేవుడు అని చాలామంది వింటున్నారు. యోగ్యతలు ఎక్కడ తింటే అది పనికిరాదు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి, మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి యేసుప్రభు వచ్చాడు గనుక సమృద్ధిని మనం అనుభవించటంలో దేవుడు ప్రసన్నుడు, సంతోషించేవాడు, ఆనందించేవాడు. అట్టి యోగ్యతను మనం పొంది ఆ యొక్క బలలో మనం పాలు పొందితే ధన్యులమవుతాం. అట్టి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం సిద్ధపడదాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దావీదు మహారాజు అందుకే ఆ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? 23వ కీర్తనలో ఒక మాట అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ అబండెంట్ లైఫ్, ఈ యొక్క సమృద్ధి జీవితం నువ్వు అనుభవించినప్పుడు ఆయన రాజ్య ప్రవేశాన్ని నీవు పొందగలవు. దావీదు మహారాజు తను తప్పు చేశాడు కాదనను, తప్పు అందరం చేస్తాం, కానీ క్షమించబడ్డాడు, దాని నుంచి రెక్టిఫై అయ్యాడు. ఆ తర్వాత ప్రభువుతో జీవించడం నిజంగా దేవుడు ఆయనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకే ఆయన అంటాడు, ఆయన నిజంగా ఏమన్నాడు, ఆయన చనిపోవచ్చునేమో కానీ ఆయన కుమారుడు చావడు, పాతాళములో పాతి పెట్టబడడు అని వాగ్దానం ఇచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో మనం పాలివారం కావాలి, ఆయనలో మనము సమృద్ధి కలిగినటువంటి వారమై జీవించాలి, ఆయన గిన్నెలో పాలు పొందిన వారమై జీవించాలి. ఆయన మనకిచ్చిన గిన్నె పొర్లి పారునట్లుగా మన జీవితాన్ని మనము సంపూర్ణంగా అనుభవించాలి. పిడికిలి బిగించితే అనుభవించలేవు, వదలాలా, నేర్చుకో, నీ బ్రతుకది. అందుకే ప్రసంగి అంటాడు, ధాన్యాన్ని నీళ్ళ మీద చల్లండి అంటాడు, కొన్ని దినాలైన తర్వాత ఏరుకోండి అంటాడు. అలాంటి సమృద్ధిని మనము అనుభవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరిని క్షమించడం మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత. క్షమించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రభువులో మనం కొనసాగినట్లయితే, ప్రభువునందు మనం జీవించినట్లయితే, ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం అనుభవించే వారముగా, ఆయన రాజ్యంలో ప్రవేశించే వారముగా ఆయన బలలో పాలు పొందుదాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించునుగాక.